డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వివేకా కేసు ఇక ఒక కొలిక్కి వచ్చేటట్టుగా తేలిపోయే విధంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకళ్ళొకళ్ళగా సాక్షులు చనిపోతూ ఉన్నారు. ఈ కేసు కూడా పరిటాల రవి కేసులాగా మల్లబడేటట్టుగా ఉంది, అడ్డం పడి ఎక్కడిది అక్కడ ఆగిపోయే విధంగా కనిపిస్తోంది అని అనుకుంటున్న తరుణంలో A2గా ఉన్న సునీల్ యాదవ్ ఆయన అప్రూవర్గా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ప్రాణానికి హాని ఉందన్నట్టుగాను తనని కాపాడవలసిందిగా కడప ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఆయన విన్నవించుకోవటం కానీ, ఆయన ఇంటి ముందు పికెట్ ఒకటి పెట్టే ఏర్పాట్లు చేయటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్న ఈ తరుణంలో A2గా ఉన్న సునీల్ యాదవ్ కూడా తన నోరు విప్పుతున్న సమయంలో ఇక మరి ఈ వివేకా కేసు ఒక కొలిక్కు వచ్చేస్తుందేమో అనే ఆశలు కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఇందులో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు అవినాష్ రెడ్డి, కానీ ఆయన వెనక ఇంకా 2 పెద్ద తలకాయలు ఉన్నాయి అనే సంగతి కూడా చాలా వరకు ప్రచారం జరిగింది. మరి వాళ్ళందరి సంగతి ఏమిటి? ఈ సునీల్ యాదవ్ మరి అప్రూవర్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయా? ఆయనకు మరి ప్రభుత్వం రక్షణ కల్పించి ఈ వివేకా కేసును ఒక కొలిక్కి తీసుకొస్తుందా? మరి వివేకా కేసు సిబిఐ చేతుల్లో ఉన్నప్పటికీ ఒకటొకటిగా జరుగుతున్న ఇన్సిడెంట్ల ప్రకారంగా అది తిరిగి రాష్ట్రం చేతుల్లోకి వచ్చేటట్టుగాను, ఒకవేళ టెక్నికల్గా అది సిబిఐ దగ్గర ఉన్నప్పటికీ దర్యాప్తు జరిపి అందులో ఉన్న పూర్తి సాక్ష్యాధారాలను సేకరించే అవకాశం ఇప్పుడు రాష్ట్రానికి కూడా వచ్చినట్టుగా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో నేను కూలంకషంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. వివేకా కేసులో ఆల్రెడీ అప్రూవర్గా మారిపోయిన దస్తగిరి సంగతి అందరికీ తెలిసిందే. దరిదాపుగా ఆయన కొంత నోరు విప్పటం మూలానే ఈ కేసు ఇక్కడ దాకా వచ్చింది. ఇందులో మరి అవినాష్ రెడ్డి అరెస్టు వరకు వచ్చింది అని అంటే గంగిరెడ్డి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, లేకపోతే దస్తగిరి అరెస్టు అప్రూవర్ కావచ్చు, లేకపోతే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత అవినాష్ రెడ్డిది కూడా ఇదిగో అరెస్టు అదిగో బెయిలు లాగా అనిపించినా కానీ అరెస్ట్ అయితే అయ్యాడు. మరి అక్కడ దాకా వచ్చిన కేసు ఇక అక్కడ ఆగిపోయింది. మరి సిబిఐ కూడా దీన్ని ఏం తేల్చకుండా అలాగనే ఉంటే మరి సిబిఐ చేతుల్లోకి వెళ్ళిన కారణానికి ఇప్పుడు ప్రభుత్వం మారి కూటమి అధికారంలోకి వచ్చిన మరి బీజేపీ ప్రాపకం కలిగిన అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి దీన్ని అలాగ తొక్కిపెట్టేయగలిగే పరిస్థితుల్లోనే ఉన్నారు అనేది నిస్సంకోచంగా ఓపెన్ సీక్రెట్ లాగా మాట్లాడేసుకుంటున్నారు అందరూ. ఇక ఇప్పుడు ఈ సునీల్ యాదవ్ 39 నెలల పాటు జైల్లో ఉండి బెయిల్ పొంది బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆయనలో కొంచెం మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు కూడా దాదాపుగా కారణం ఈ నాయకులే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ పెద్ద నాయకులు కానీ మొన్ననే వచ్చిన ఒక సినిమా హత్య అనే ఒక సినిమా తోటి సునీల్ యాదవ్ బాగా హర్ట్ అయినట్టుగాను, ఇందులో ఆల్రెడీ 8 మంది మీద A8గా మరి అవినాష్ రెడ్డి ఉన్నాడు. 8 మంది అరెస్టులు జరిగితే కేవలం 4 కలిసి ఈ హత్య చేసేసినట్టుగా వాళ్ళు ఒక సినిమా తీశారు. అందులో తనతో పాటుగా తన తల్లిని కూడా బాగా అవమానించే విధంగా ఈ పనులన్నీ చేశారు అనేది అందులో ఉన్న సారాంశాన్ని చూసి సునీల్ యాదవ్ ఇక అవుట్ బరెస్ట్ అయిపోయాడు. ఎవరికైనా తనని ఎంత నిందించినా కానీ కొంత భరించే అవకాశం ఉంటుంది. కాకపోతే కన్న తల్లిని నిందిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అందున వీళ్ళు కాపాడవలసిన నాయకులే ఇలాగో కొంతమంది మీదకి నెట్టే ప్రయత్నం చేస్తూ, ఎందుకంటే కోర్టులో ఇది ఎంతవరకు తేలుతుంది తేలదు అనే విషయం మరి అది పక్కన పెట్టేస్తే ప్రజా కోర్టులో ఇది మొత్తం కూలంకషంగా అందరికీ అర్థమైపోయింది. దీంతో పాటుగా అప్పట్లో వచ్చిన వివేకం అనే ఒక సినిమా కూడా బయట చిలవల పలవలుగా ఉన్న కథనాలు కావచ్చు, లేకపోతే ఒరిజినల్గా సేకరించిన ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాత తీసింది కావచ్చు, ఇది అందులో ఉన్నది నిజం అని చెప్పే ప్రయత్నం ఏమీ లేదు. కానీ దానికి వ్యతిరేకంగా ఇప్పుడు హత్య అనే ఒక సినిమాని తీసి అందులో ఈ రకమైన ప్రమోషన్ చేస్తే
ఆల్రెడీ సునీల్ యాదవ్ తల్లికి ఏదో వివేకానంద రెడ్డికి ఈ మధ్య ఒక అక్రమ సంబంధం ఉంది అనే కొన్ని పుకార్లను కూడా బేస్ చేసుకుని ఆ సినిమాలో ఆ విషయమైన కూడా ప్రస్తావించటం, అప్పట్లోనే ఈ సునీల్ యాదవ్కి వివేకానంద రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటి అని అంటే ఇదిగో తల్లి ద్వారా అన్నట్టుగా కొంతమంది మాట్లాడుకునేవాళ్ళు, కొంత ఆ విధమైన ప్రచారం కూడా జరిగింది. అది మోస్ట్లీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ ప్రచారం చేసినట్టుగాను, సోషల్ మీడియా వాళ్ళే దాన్ని బాగా బూస్ట్ చేసినట్టుగా కూడా తెలియవస్తున్న సమాచారం. దీంతో పాటుగా ఏంటంటే ఈ సునీల్ యాదవ్ ఏదో కొన్ని రంగురాళ్లని తీసుకొచ్చి వజ్రాల పేరిట వాళ్ళకి వీళ్ళకి అంటగట్టి మోసం చేస్తూ ఉంటాడు. అదే వివేకానంద రెడ్డికి కూడా అలాంటిదే ఒకటి చేయబోతే ఆయన ఇతన్ని తన్ని తగలేశాడు, ఆ కారణానికి కోపం పెట్టుకుని వీళ్ళందరితో చేతులు కలిపాడు అనేది మరో కథనం కూడా ఉంది. మరి దాన్ని టచ్ చేయని ఈ హత్య ఈ సునీల్ యాదవ్ తల్లికి వివేకానంద రెడ్డికి మధ్య ఉన్న అక్రమ సంబంధం అనే దాన్ని టచ్ చేసి ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అందుకని ఆ సినిమాని బ్యాన్ చేయాలని కూడా మరి సునీల్ యాదవ్ ప్రధానమైన డిమాండు. దాంతోపాటుగా నేను ఎంతకాలం బతుకుతానో లేదో అనే భయం కూడా ఉంది అనే దాన్ని కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. మరి అదే కదా నాకు ప్రాణహాని ఉంది అని ఎస్పీ దాకా వెళ్ళాడు అని అంటే ఇలాంటి అనుమానాలు ఉండబట్టే కదా. దీంతో పాటుగా మొన్ననే రంగన్న చనిపోవటం, వాచ్మెన్గా ఉన్న రంగన్న చనిపోవటం, ఆ చనిపోయిన దాంట్లో ఆయనకి ఏదో స్లో పాయిజన్ ద్వారా ఆయనకు ఈ ప్రాణహాని జరిగేటట్టుగా మేనేజ్ చేశారు అనే కొంత వదంతులు రావటం, పూడ్చిపెట్టిన మరి ఆయన పార్థివ దేహాన్ని బయటకు తీసి మరి దాన్ని మళ్ళీ టెస్టులు చేసి సంహౌ కొంత విషపూరితమైన పదార్థాలని ఐడెంటిఫై చేసినట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వస్తుంది. మరి వీటన్నిటి తరుణంలో ఇప్పుడు సునీల్ యాదవ్ కూడా మరి అప్రూవర్గా మారిపోతే దస్తగిరి లాగానే ఆ మరికొన్ని నిజాలు, ఎక్స్ట్రా నిజాలు కొన్ని ఏమన్నా చెప్పగలిగితే మరి ఈ కేసు తిరిగి మళ్ళీ రాష్ట్రం చేతిలోకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే పిఏ కృష్ణారెడ్డి పెట్టిన కేసు ద్వారా దాన్ని ఎలాగో తప్పించుకోవడానికి సునీతారెడ్డి మరి ఈ ప్రభుత్వం పెద్దల్ని కలిసి దాని మీద ఆరా తీయమని అడగటం ద్వారా కానీ, మరి లేకపోతే దస్తగిరిని జైల్లో ఒక డాక్టరు వెళ్ళి బెదిరించటం కానీ, దాంట్లో మరి అప్పటి ఆ జైలు సూపరింటెండెంట్గా ఉన్న వ్యక్తులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇరుక్కొని ఉండటం కానీ, లేకపోతే వాచ్మన్ రంగన్న కేసు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ సునీల్ యాదవ్ పెట్టిన అర్జీ కానీ, వీటన్నిటి మూలాన తిరిగి దర్యాప్తు చేసుకునే అవకాశం మరి రాష్ట్రానికి దక్కింది. ఇందులో కూలంకషంగా వ్యవహరించిన తర్వాత మొత్తం అన్ని సమాచారం సేకరించిన తర్వాత సిబిఐ కూడా దీంతో పంచుకుంటే ఆల్మోస్ట్ ఆల్ వివేకా కేసు తేలిపోతుంది. ఉన్న పెద్ద తలకాయలన్నీ ఏ రకంగా బయటకు వస్తాయి అనేది ఒకళ్ళొకళ్ళుగా అప్రూవర్గా మారుతూ ఉంటే, మరి అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో అప్రూవర్గా మారకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? తమ ప్రాణాలను వదిలేసుకుని మరి వాళ్ళని కాపాడాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. అందుకనే ఇప్పుడు సునీల్ యాదవ్ వచ్చాడు, రేపో ఎల్లుండో అసలు ఎర్రగంగిరెడ్డి బయటకు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎవరి ప్రాణాలు వాళ్ళకి అంత తీపిగా ఉంటాయి కదా. మరి కానీ హత్య చేసే అంత ధైర్యం వీళ్ళకు ఉండొచ్చేమో, కానీ సొంత ప్రాణాలను పోగొట్టుకునేంత ధైర్యం ఉండదు కదా. అందుకని అందరూ బయటకు వచ్చే విధంగానే కనిపిస్తూ ఉన్నారు. వివేకా కేసు ఒక కొలిక్కి వచ్చేటట్టుగా కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.